ఫ్రెండ్స్, ఇవాళ మనం టాలీవుడ్ లో చాలా అండర్ రేటెడ్ యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. హీరో అంటే సిక్స్ ప్యాక్, మాస్ ఫైట్స్, కమర్షియల్ ఇమేజ్ అనే కాదు, యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పించిన యాక్టర్ సత్యదేవ్ గారి గురించి. ఇవాళ ఆయన జర్నీ వింటే సక్సెస్ అంటే ఓవర్ నైట్ రాదని మళ్ళీ ఒకసారి అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనేది చూద్దాం. సత్యదేవ్ విశాఖపట్నంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వాళ్ళకి మాత్రం ముందు స్టడీస్ ఇంపార్టెంట్. అందుకే బాగా చదివి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేశారనమాట. గ్రాడ్యుయేషన్ అయ్యాక నార్మల్ గా అందరూ చేసినట్టే జాబ్ లో జాయిన్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేసి తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా జాబ్ చేశారనమాట. లైఫ్ లో అంతా సెట్ అయిపోయింది అనుకునే టైంలో ఆయన మైండ్ లో ఒకే ఒకటి ఉండేది, నాకు యాక్టింగ్ చేయాలి. అదే డ్రీమ్ ని వదులుకోలేకపోయారనమాట ఆయన. ఫస్ట్ సినిమా ఎంట్రీ అయితే ఎలా అయిందో చూద్దాం. జాబ్ చేస్తూనే ఆడిషన్స్ కి వెళ్లేవారు. ఆఫీస్ అయిపోయాక ఆడిషన్స్, వీకెండ్స్ లో వర్క్ షాప్స్, ఇలా రెండు బ్యాలెన్స్ చేస్తూ వచ్చారనమాట. కానీ ఒక స్టేజ్ లో వచ్చాక ఒక పెద్ద డెసిషన్ అయితే తీసేసుకున్నారు. పర్మనెంట్ శాలరీ ఉన్న జాబ్ ని వదిలేసి ఫుల్ టైం సినిమా కోసం ట్రై చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. అది చాలా రిస్కీ డెసిషన్, ఎందుకంటే సక్సెస్ గ్యారంటీ లేదనమాట సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఇప్పుడు ఆయన స్ట్రగుల్ ఏంటో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ దొరికింది, కానీ హీరోగా కాదు, చిన్న చిన్న రోల్స్, స్క్రీన్ మీద 2 నిమిషాలు కనిపించే క్యారెక్టర్స్. మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఇలా చాలా సినిమాల్లో కనిపించారనమాట. చాలా మంది అప్పుడు ఆయనని నోటీస్ కూడా చేయలేదు, కానీ డైరెక్టర్స్ మాత్రం ఒక విషయం గమనించారు, ఈ అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇక ఆయన ఫస్ట్ బ్రేక్ అయితే చూద్దాం. లీడ్ హీరోగా ఛాన్స్ వచ్చింది జ్యోతిలక్ష్మి అనే సినిమాతో. సినిమా పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఇంప్రెస్ అయితే చేసింది. కానీ ఆయన కెరీర్ ని మార్చిన సినిమా మాత్రం బ్లఫ్ మాస్టర్. ఆ సినిమా తర్వాత ఆడియన్స్ అందరూ హీరో ఎవరు ఏంటి అని చెప్పేసి సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. తర్వాత వచ్చిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, ఈ సినిమా సత్యదేవ్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే అయింది. సింపుల్ విలేజ్ మ్యాన్ క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ చూసిన ప్రతి ఒక్కరూ అప్రిసియేట్ అయితే చేశారు. కమర్షియల్ హీరో ఇమేజ్ లేకుండా కూడా సినిమాని షోల్డర్స్ మీద క్యారీ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. సో ఇక్కడి నుంచి ఆయన కెరీర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. తర్వాత గాడ్సే, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు ట్రై చేస్తూ వచ్చారు. ఇంకో సైడ్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ లో ఇంపార్టెంట్ రోల్ ఛాన్స్ అయితే దక్కించుకున్నారు. అక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఇంప్రెస్ చేశారు, మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవి గారిని. సో తర్వాత ఆయన అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదన్నమాట. చాలా డిఫరెంట్ జానర్స్ అయితే ట్రై చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలతో ముందుకెళ్తున్నాడు. సత్యదేవ్ స్టోరీ మనందరికీ ఒకటే చెప్తుంది అనమాట. టాలెంట్ ఉంటే సరిపోదు, పేషెన్స్ ఉండాలి, కష్టపడాలి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఇవాళ టాలీవుడ్ లో మోస్ట్ రెస్పెక్టెడ్ యాక్టర్స్ లిస్ట్ లో సత్యదేవ్ పేరైతే ఉంది. మీకు సత్యదేవ్ గారి బెస్ట్ మూవీ ఏంటి కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి తెలుగు సినిమా స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.